ఎవరైనా కొనుక్కోవడానికి అనువుగా ఉంటాయి. కాబట్టి అందులో బ్యాంకింగ్ సెక్టర్ వచ్చిందంటే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన బ్యాంకింగ్ సెక్టర్ యొక్క ఫ్యూచర్ కూడా 90% బాగుంటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నా ఎక్కువ ఆలస్యం చేయకుండా మీ యొక్క అటెన్షన్ స్క్రీన్ పైన ఉన్న కంపెనీలకే కనుక ఫోకస్ చేసినట్లయితే అందులో అన్నింటికన్నా పైకి వచ్చినటువంటిది 15,000 crores దగ్గరలో ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న J&K బ్యాంక్. మీలో ఎవరైతే ఆల్రెడీ మెంబర్ అయిపోయి ఉంటారో వాళ్ళు టాప్ స్టాక్స్ చూస్తూ ఉంటారు కాబట్టి స్పాట్స్ లో అందులో ఆల్రెడీ J&K బ్యాంక్ ఉంటుంది జరిగింది. J&K బ్యాంక్ చూస్తే ఇప్పుడు 115 రూపాయలు ఉంటే మా అంచనా ప్రకారం దాని యొక్క కెపాసిటీ 206 బేస్డ్ ఆన్ మార్చ్ రిజల్ట్స్. అట్ ద సేమ్ టైం దాని PE రేషియో ఎంత ఉందో అని చూస్తే 0.14 మాత్రమే ఉంది. ఈ ప్రభుత్వం యొక్క నియంత్రణలో J&Kకి ఎంత ఫోకస్ ఇస్తున్నారో మనందరికీ తెలుసు కాబట్టి J&Kలో విపరీతమైన ఎకనామిక్ యాక్టివిటీ జరగబోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇక బ్యాంకింగ్ గ్రోత్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ గుడ్ కంపెనీ విచ్ హస్ గాట్ 78% స్కోప్ టు గ్రో ఫ్రమ్ ద కరెంట్ ప్రైస్. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకు, అందులో 62,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే దాని మార్కెట్ ప్రైస్ ఏమో 122, అందులో 53.85% స్కోప్ ఉంటూ టార్గెట్ ప్రైస్ 188 లో ఉంది. అలా మిగిలిన బ్యాంకులు కూడా చూస్తూ పోయినట్లయితే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దాని యొక్క మార్కెట్ ప్రైస్ 45, దాని స్కోప్ చూస్తే 52%. తర్వాత పెద్ద కంపెనీ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1,37,000 కోట్ల మార్కెట్ క్యాప్, దాని మార్కెట్ ప్రైస్ చూస్తే 124 దాదాపుగా 181 దాకా పెరగడానికి ఛాన్స్ ఉంది, అంటే 46%. అలాగే నెక్స్ట్ IDBI బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంకులన్నీ కూడా దీనికన్నా ఇంకా బయట కూడా బ్యాంకులు మంచిగా ఉన్నాయి, కానీ అవి 200 రూపాయల కన్నా ఎక్కువైనా రేటు ఉండొచ్చు, 20 రూపాయల కన్నా తక్కువైనా ఉండొచ్చు, లేదా PE రేషియో మనం అనుకున్న లిమిట్ కన్నా ఎక్కువ, అంటే 2-3 PE రేషియో అంటే మనం కొనడానికి లాంగ్ టర్మ్ అనువు కాదు కాబట్టి వాటిని కూడా పక్కన పెట్టడం జరిగింది. సో ఇవి కనుక మనం సెంట్రలైజ్ చేసి ఇందులో అన్ని కొనకూడదు. మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా మీ దగ్గర ఆల్రెడీ బ్యాంక్ స్టాక్ ఉంటే మీ టోటల్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ బ్యాంకులో ఎంత ఉన్నాయో చూసుకుని ఆ స్టాక్ కనుక 20% కన్నా తక్కువ ఉంటే ఈ స్టాకుల్లో మీకు ఇష్టమైన కంపెనీ కొనుక్కునేటప్పుడు దీనితో కలిపి